బోర్డు అయితే కనిపించింది, మాచవరం అని. ఈ మాచవరం అనే గ్రామం రావడానికి ప్రధాన కారణం కేవలం ₹1 ఒక ఇడ్లీ, ₹1 ఒక బజ్జీ, ప్లేట్ వచ్చి ₹10. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బయట ఎక్కడైనా టిఫిన్ చేయాలంటే ₹20-25 అయితే ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మినపట్టు ఒకటి ₹5, పెసరట్టు ఒకటి ₹5. 3 రకాల చట్నీలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి మాచవరం వచ్చే దారిలో రోడ్డు పక్కన చిన్న సెట్ లాగా అయితే అరేంజ్ చేశారు. అది చిన్న హోటల్ అండి, కానీ అస్సలు ఖాళీ ఉండదు. మనకి ఇడ్లీ ట్రై చేయాలి అని అంటే కనుక మార్నింగ్ 4 గంటల నుంచి 9 వరకు అయితే మనకి దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏమేమి టిఫిన్స్ తయారు చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? మక్కా వీరన్న గారు. ఇంకా చిన్నప్ప గారు అని కూడా అంటున్నారు. ఓకే అండి. ఇక్కడ ఏంటండి రూపాయికి ఇవ్వడానికి కారణం ఇడ్లీ? మాకు సొంతండి, పొలాలు ఉన్నాయండి, సొంతాయి, పాలు ఉన్నాయంటే సొంతాయండి, అయ్యండి మేము సొంత వాళ్ళమండి మేము. ఓకే అండి. ఇంకేమేమి వెరైటీలు వేస్తున్నారండి? పెసరట్టు అండి ₹5 అండి, అట్టు ₹5 అండి, బజ్జీ కూడా ₹1 అండి. ఓకే అండి. అంతేనండి, 3 వెరైటీలు వేస్తున్నారా? ఓకే. ఇడ్లీ, బజ్జీ, పెసరట్టు అండి, పెసరట్టు, మినపట్టు. ఓకే అండి. పెసరట్టు ₹5 అండి, ఇడ్లీ బజ్జీ అయితే ₹10 10. ఓకే. చట్నీలు ఎన్ని రకాలు వేస్తారండి? 3 రకాలు వేస్తారు. ఓకే. మరి డొక్కలో పొయ్యి గట్ట ఇవన్నీ ఇవన్నీ మీరు బయట కొనవలసిన పని లేదు. అసలు లాభం ఉంటుందండి? పర్వాలేదండి. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 30 ఏళ్ళ నుంచి కూడా వచ్చేవాడిని. ఆ తర్వాత నుంచి చేస్తున్నాను. ఇంకా అలా మీరు నేర్చుకుని ఇంకా అలా ఇంత ₹1 చాలా మంది మీ పేరే చెప్తున్నారు. అడ్రస్ కరెక్ట్ గా క్లియర్ గా అంతా ఎత్తుకోకర్లేకోకుండా వచ్చేస్తామండి. మార్నింగ్ అయితే చాలా బిజీగా అయితే ఉంటదంట కదండి. మార్నింగ్ మీరు స్టార్టింగ్ 4 గంటల నుంచి వచ్చి చేస్తారు. ఓకే. ఒక 8:30 9కి క్లోజ్ అండి. మరి ఏమన్నా సెలవు ఏమన్నా ఉంటుందండి? మంగళవారం కానీ ఆదివారం కానీ మాకు కంటిన్యూగా ఉంటుంది. ఓకే. అంటే చుట్టుపక్కల అంటే ఎవరెవరు వస్తారండి టిఫిన్ కి? అంటే ఊర్లు అంటే ఇక్కడ బోళ్ళు ఉన్నాయండి. ఇంకెక్కడ ఎవరో ₹1కి అమ్మట్లేదండి? ఉన్నాయండి. ఇలాగా పేట ఉంది, ముంజరం ఉందండి, ఇలా ముంగండ ఉంది. ముంగండ నుంచి కూడా వస్తున్నారు. ముంగండ 1 కిలోమీటర్ అమ్మాయి. ఓకే. ఇంకా అక్కడ హోటల్స్ ఉన్నా కూడా అవన్నీ దాటుకుని ఇక్కడ వస్తున్నారంటే మీరు అంత టేస్టీగా అందిస్తాం వల్ల చాలా మంది వస్తారు. ఇటు సైడ్ అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చి పట్టుకుని వెళ్తారు. ఓకే అండి. అంటే మీరు మామూలుగా అదే ఎంత అమ్ముతారండి? అంటే ఓకే. అంటే ఎన్ని అట్లాంటివి ఎన్ని వేస్తారండి దాని మీద అండి? దాని మీద 30 అట్ల దాకా పడతాయి. 30 అట్లా వస్తాయండి. ఇడ్లీలు అయితే అండి మామూలుగా 75. ఓకే అండి. మరి డొక్కల పొయ్యి మీదేనండి ఇలాగా? ఏంటంటే ఫ్యామిలీ మెంబర్సే మీ ఇద్దరేనండి? మీ అబ్బాయి గారండి? ఓకే. మీ ఇద్దరు చేస్తూ ఉంటారు. చట్నీలు ఎన్ని రకాలండి? కారపొడి ఒకటి, ఈ 3 రకాల చట్నీలు. ఓకే. 8 క్లోజ్? 9 8. కానీ ఈ రోజు మేము వద్ద వల్ల కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి. ఓకే అండి. థ్యాంక్స్ అండి. ₹1కి చుట్టుపక్కల అంబాజీపేట మండలంలో ఎక్కడా లేదండి.
ఇక్కడే ఉంది, మాచవరం సెంటర్లోనే జరుగుతుంది. ఓకే అండి, మంచి ఫేమస్. మంచి ఫేమస్ అండి ఇక్కడ. ఇంక ఎంత లేట్ అయినా 10 గంటల దాకా టిఫిన్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడికే వచ్చి ఇక్కడే చేస్తాం, ఎక్కడ దూరం వెళ్ళినా ఇక్కడ చేస్తాం. ఎక్కువగా మీరు ఇక్కడ మీకు నచ్చిన టిఫిన్ ఏంటండి? ఇడ్లీ పెసరెట్టు. ఇడ్లీ పెసరెట్టు ఎక్కువ. ఓకే అండి, పెసరెట్టు వచ్చి ఎంతండి కాస్ట్? బెస్ట్ 5 రూపాయలు. చాలా బెస్ట్ అండి. అదే బయట 25, 30 అలా ఉంటుంది. 30 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటాం. మరి ఇందులో ఉల్లిపాయలు గట్రా ఏమైనా అన్నీ వేస్తారండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మొత్తం అన్నీ వేస్తారు. జీలకర్ర ఇవన్నీ వేస్తే 5 రూపాయలు. 5 రూపాయలు. చాలా గ్రేట్ అండి అసలు. నిజంగా నేనైతే ఇడ్లీ అయితే ట్రై చేస్తాను. 3 రకాల చట్నీతో అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈసారి మీరు ఎప్పుడైనా మాచవరం వస్తే తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను.